Yeah, good morning, guys. Hello. గుడ్ మార్నింగ్ సార్. Yeah, good morning. Yeah. సో లాస్ట్ క్లాస్ లో మనం విత్ ట్యాక్స్ అంటే ఏంటి, విత్ ట్యాక్స్ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలనేది క్లియర్ కట్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే వచ్చేసి మనకి జిఎస్టి. జిఎస్టి అంటే ఏంటి, జిఎస్టి ఎందుకు యూజ్ చేస్తారు, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ యొక్క జిఎస్టి కాన్సెప్ట్ ని ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఏ విధంగా మనము చేయాల్సి వస్తుంది, దానికి గల థియరీ ఏంటి, ఓవర్వ్యూ ఏంటి డిస్కస్ చేసి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలని కూడా డిస్కషన్ చేద్దాం. యా. సో మనకి పీపీటీ కనబడుతుందా? ఓకే, చూడండి. సో ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టి, టైప్స్ ఆఫ్ taxes, benefits of GST, present tax structure, GST components, GST number, company registration process, GST slabs, overview of GST configuration. జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారు. ఫస్ట్ జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్. ఓకే, ఫ్రాన్స్ ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఓకే. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే 1954లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 160 కంట్రీస్ జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేశాయి. ఈ యొక్క కాన్సెప్ట్ ని మన ఇండియాలోకి ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు. 1 జూలై 2015లో పిఎం నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ పిఎం మనకి, ఆయన ద్వారా ఇండియాలోకి జిఎస్టి పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేశారు. యాక్చువల్‌గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ టాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్. డైరెక్ట్ టాక్స్ కింద ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ టాక్స్ కింద జీఎస్టీ కాన్సెప్ట్ వస్తుంది. సార్, ఎందుకు జీఎస్టీ తీసుకొచ్చారు అంటే, మన ఇండియాలో జరిగే బిజినెస్ ఏదైతే ఉందో, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైతే ఉందో, ఆ కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద మనకి గవర్నమెంట్‌కి లీగల్‌గా టాక్స్ పే చేస్తున్నాం. ఇంతకుముందు అంతా కూడా ఇల్లీగల్‌గా బిజినెస్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా లేకుండా ప్రతి ఒక్కరు కూడా కంప్యూటరైజేషన్ బిల్ ఇవ్వాలి. వాళ్ళు చేసే బిజినెస్ ఏదైతే ఉంటుందో గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద గవర్నమెంట్‌కి లీగల్‌గా టాక్స్ పే చేయాలి. అకౌంట్స్ కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది. తర్వాత ఎందుకు ఇండియా మొత్తం మీద వన్ నేషన్, వన్ టాక్స్, వన్ రెజ్యూమ్. ఇండియా మొత్తం మీద వన్ నేషన్, వన్ టాక్స్, వన్ రెజ్యూమ్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా తీసుకొచ్చారు. ఓకే. ఓన్లీ ఇండియా, బ్రెజిల్, కెనడాలో మాత్రమే డ్యూయల్ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్‌లకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అదే డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. ఎవరిది వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. ఎవరిది వాళ్ళు ఇన్వాల్వ్ అనేది అవ్వరనమాట. సో, అదే సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. దీంట్లో బెనిఫిట్స్ ఏమొచ్చాయి మనకి? గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. సో, బోర్డ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సింగిల్ టాక్సేషన్. సింప్లిఫైడ్ టాక్స్ స్ట్రక్చర్, ఈజీ కంప్లయన్స్, ప్రమోటింగ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఎకనామిక్ గ్రోత్. సో, ఇలా జీఎస్టీ తీసుకురావడం వల్ల మల్టిపుల్ టాక్సెస్ అన్ని వెళ్ళిపోయి సింపుల్‌గా గవర్నమెంట్‌కి టాక్స్ స్ట్రక్చర్ అనేది వచ్చింది. గవర్నమెంట్‌కి టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేది కూడా చాలా సింపుల్‌గా ఉంది. ఇండియాలో మనకి ఎక్కువ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి. ట్రేడింగ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా 100% ఛాన్సెస్ ఉంటుంది. ప్రీవియస్ మనకు టాక్స్ స్ట్రక్చర్ ఇలా ఉండేది. సెంట్రల్ టాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, ఏడీఈ, సర్చార్జ్ సెస్, సీవీడీ అండ్ ఎస్సీడీ. చాలా వరకు ఇండియా మొత్తం మీద చూసుకుంటే చాలా మందికి టాక్స్‌ల గురించి తెలీదు. మనకి 140 క్రోర్స్ ఉంటే 1 క్రోర్ వరకు 100 క్రోర్స్ వరకు చాలా మందికి టాక్స్‌ల గురించి తెలీదు. ఏదో బిజినెస్‌లు చేస్తా ఉంటారు. ఆ టాక్స్, ఈ టాక్స్ అని ఏంటంటే కడతా ఉంటారు గానీ, సో చాలా మందికి పూర్తి అవగాహన లేదు. ఓకే.
అదే స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జెస్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ స్టేట్ ట్యాక్స్ కింద ఉంటాయి. ఇలా మల్టిపుల్ ట్యాక్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటిని తీసేసి ఏం చేశారు మనకి సింపుల్‌గా 3 కాంపోనెంట్స్ పెట్టారు. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్. ఓకే. ఇలా 3 టాక్సెస్ అనేది వాళ్ళు పెట్టడం జరిగింది. సో, ఎప్పుడు ఈ టాక్సెస్ పడతాయి అని మీరు చూసుకున్నట్లయితే, ఓకే. వితిన్ ద స్టేట్ పర్చేజ్ చేసి, వితిన్ ద స్టేట్‌లో సేల్ చేస్తే సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ టాక్స్ పడుతుంది. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి, అదర్ స్టేట్‌కే సేల్ చేస్తే ఐజీఎస్టీ టాక్స్ పడుతుంది. ఓకే. డన్. సో, వీటన్నిటిని మిక్స్ చేసి ఈ 3 టాక్సెస్‌లో చేశారన్నమాట. సీజీఎస్టీ కింద కొన్ని కలిపారు. ఎస్జీఎస్టీ కింద కొన్ని కలిపారు. ఐజీఎస్టీ కింద కొన్ని కలిపారు. వాటన్నిటిని తీసేసినట్టు ప్రపంచానికి చూపించారు గానీ, ఇంటర్నల్‌గా వాళ్ళన్నిటిని కలిపి వీటిలో మిక్స్ చేయడం జరిగింది. సీజీఎస్టీ కింద, ఎస్జీఎస్టీ కింద, ఐజీఎస్టీ కింద. సో, అది. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర. చార్జ్ ఆఫ్ టాక్స్. ఇంటర్ ఇంట్రా స్టేట్ అంటారు. ఇంట్రా స్టేట్ అంటే వితిన్ ద స్టేట్ అని అర్థం. ఇంట్రా స్టేట్ అంటే వితిన్ ద స్టేట్. సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ. క్యాలిక్యులేషన్ ఆఫ్ టాక్స్. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, తెలంగాణ. చార్జ్ ఆఫ్ టాక్స్. ఇంటర్ స్టేట్, ఐజీఎస్టీ టాక్స్. దీన్ని ఇంటర్ స్టేట్ అంటాం. తర్వాత 15 డిజిట్స్‌తో మనకి లైక్ జీఎస్టీ నంబర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్. రిమైనింగ్ అన్ని 10 డిజిట్స్ పాన్ నంబర్. ఎంటిటీ కోడ్ డిఫాల్ట్ జెడ్. 1 జెడ్ అనేది డిఫాల్ట్‌గా ఉంటాయి. చెక్ కోడ్ అనేది న్యూమరికల్ అయినా ఉండొచ్చు, ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఏపీ, తెలంగాణ విడిపోక ముందు మాది 26 27 ఉండింది. 28. ఇప్పుడు విడిపోయిన తర్వాత 37 వచ్చేసి ఆంధ్రప్రదేశ్, 36 వచ్చి తెలంగాణ. ఇండియా మ్యాప్ ఉంది గదా! జమ్మూ కాశ్మీర్ నుంచి ఎండింగ్ వరకు మనకి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా స్టేట్ కోడ్ అనేది ఇచ్చింది. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది. ఓకే. తర్వాత హెచ్ఎస్ఎన్ హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్చర్ అంటారు. ఇది 6 డిజిట్ ఉంటుంది. మనం ఉపయోగించే ప్రతి ఐటెమ్ మీద గూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది 6 డిజిట్ లేదా 4 డిజిట్ లేదా 2 డిజిట్స్‌తో హెచ్ఎస్ఎన్ నంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రతి ఐటెమ్ మీద కూడా. ఓకే. కొత్తగా ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ మినిమమ్ బేసిక్ కంపెనీ డీటెయిల్స్ నేమ్, అడ్రెస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నంబర్, టిన్ నంబర్ ప్లస్ సిన్ నంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ తీయొచ్చనమాట. ఇవన్నీ తీసేసి మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇవన్నీ ఉండాల. ఇవన్నీ ఉంటేనే ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో, అది. మనకి టోటల్‌గా 5 స్లాబ్స్ ఉంటాయి. 0%, 5%, 12%, 18%, 28%. సో, ఇవి మనం ఉపయోగించే ప్రతి ఐటెమ్ కూడా ఈ 5 స్లాబ్స్‌లోనే ఉంటది. మొబైల్ ఉపయోగించినా, డ్రెసెస్ ఉపయోగించినా, కారు కొనినా, ఫ్రిడ్జ్ కొనినా, ఒక ఇంట్లో సాల్ట్ ఉపయోగించినా, ఓకే. మనం ఉపయోగించే ప్రతి వస్తువు మీద ఈ టాక్సెస్ ఉంటాయి. చూడండి ఎగ్జాంపుల్ కింద ఏం గూడ్స్ వస్తాయి? 5% ఐటెమ్స్ ఏమొస్తాయి? 12 కింద ఏమొస్తాయి? 28 కింద ఏమొస్తాయి? 18 కింద ఏమొస్తాయి? ఈ 5 స్లాబ్స్‌లోనే మనం తినే ప్రతి వస్తువు గాని, ఓకే. మనం చేసే ప్రతి వర్క్ కూడా ఇవే ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ కింద ఏమొస్తాయి? 5%, 12, 18, 28 ఇలా. 100% గూడ్స్‌లో 28% కింద కొన్ని ఐటెమ్స్ వస్తాయి. 18% మరికొన్ని, 12 కింద కొన్ని, 5% కింద ఎగ్జాంపుల్ కింద ఇలా వస్తాయి. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ 50,000 12% జీఎస్టీ. ఇది ఎక్స్‌క్లూడింగ్ టాక్స్. పర్చేజ్ అకౌంట్ 50,000 దాని మీద ఇన్‌పుట్ సీజీఎస్టీ, ఇన్‌పుట్ హెచ్‌జీఎస్టీ 3,000, 3,000 అంటే టోటల్‌గా 56,000 అవుతుంది. ఇది ఎక్స్‌క్లూజివ్ ఆఫ్ టాక్స్ అంటారు.
అదే ఇంక్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ అనుకోండి. సోల్డ్ గూడ్స్ టు ప్రియర్ ట్రేడర్స్ 1,00,000 12%. ఓకే. ప్రియర్ ట్రేడర్స్ 1,00,000 అవుతుంది మనకి ఇంక్లూడింగ్ అనమాట. 88,000 మనకు అసలు రేట్ పడితే రిమైనింగ్ 6,000 అనేది ట్యాక్స్ పడుతుంది. టోటల్‌గా 1,00,000 అవుతుంది. 1,00,000 పైన ట్యాక్స్ పడట్లేదు. 1,00,000 లోనే ట్యాక్స్ పడుతుంది. ఇది ఇంక్లూడింగ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. సో, దీని ఫార్ములా ఏంటి? జీఎస్టీ ఫార్ములా ఈక్వల్ అవుట్‌పుట్ మైనస్ ఇన్‌పుట్. జీఎస్టీ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఈక్వల్ అవుట్‌పుట్ సీజీఎస్టీ మైనస్ ఇన్‌పుట్ సీజీఎస్టీ. 6,000 మైనస్ 3,000 ఈక్వల్ టు 3,000. జీఎస్టీ పేయబుల్ టు స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్ టు అవుట్‌పుట్ సీజీఎస్టీ మైనస్ ఇన్‌పుట్ సీజీఎస్టీ. 6,000 మైనస్ 3,000 ఈక్వల్ టు 3,000. ఇది ఫార్ములా. తర్వాత జీఎస్టీ కాన్ఫిగరేషన్స్. అసైన్ ట్యాక్స్ ప్రొసీజర్ టు కంట్రీ ఓబీబీజీ. డిఫరెంట్ ట్యాక్స్ యాక్సెస్ సీక్వెన్స్ ఓబీక్యూ2. డిఫరెంట్ కండిషన్ టైప్స్ ఓబీక్యూ1. క్రియేట్ అకౌంట్ కీస్ ఓబీసీఏ. Different tax procedure OBQ3. Assign GL to account keys under GL OB40. Create tax code in country FTXP. Maintain tax codes for excise duties SM30. ఇవి జిఎస్టీ కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇది థియరీ. సో దీన్ని మీరు ఎక్సెల్ లో మెయింటైన్ చేసుకుంటే క్లారిటీగా మీకు ఇంకా బాగుంటుంది. కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని కూడా. ఓకే. డన్. ఇప్పుడు దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను గ్రూప్ లో వేస్తాను. దానికి తగిన విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసి మనకి ఓబీవైజెడ్. ఓబీవైజెడ్. నేను ఇన్పుట్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్ నేను చేస్తాను. అవుట్‌పుట్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్ మీరు చేసుకోవాలి. ఓకే. డన్. కండిషన్ టైప్స్ చూడండి. కండిషన్ టైప్ సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్. ఓకే. సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ, ఐజీఎస్టీ ట్యాక్స్‌లు చేయాలి. ఆ పేర్లతో చాలా మంది చేసుంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే పాస్ కంపెనీ పేరు పెట్టుకోండి. ఓకే. ఫాస్ట్ ట్రాక్ కదా! ఫాస్ట్ అని. సీజీఎస్టీ ఇచ్చామనుకోండి ఆ పేరుతో చాలా మంది చేసుంటారు. కాబట్టి మనం రిలేటెడ్ ఇచ్చుకోవాలి. ఇన్‌పుట్. మెనూ ఉంది కదా! తీసేసి పాస్ 1. పాస్ 1 ఇన్‌పుట్ సీజీఎస్టీ. యాక్సెస్ సీక్వెన్స్ అనేది ప్రీ డిఫైన్డ్‌గా ఇక్కడ ఉంటది. దాన్నే మనం తీసుకోవాలి. ఎంఎస్‌డబ్ల్యూఎస్‌టీ. టాక్స్ క్లాసిఫికేషన్ అంటారు. కండిషన్ క్లాస్, కాలిక్యులేషన్ టైపు, కండిషన్ కేటగరీ ఇక్కడ ఉంటాయి. డీఏడి. డి అంటే టాక్సెస్. ఏ అంటే పర్సెంటేజ్. కండిషన్ కేటగరీ. ఏ అంటే చూడండి. డి అంటే మళ్ళీ టాక్సెస్. ఇలా ఈ విధంగా. రిమైనింగ్ అన్ని మనకు నోన్ డీటెయిల్. ఎంటర్ ఇవ్వండి. పాస్. సేవ్ చేయండి. జీఎస్టీ కాన్ఫిగరేషన్. సో పాస్ అయిపోయిందా? నెక్స్ట్ సీజీఎస్టీ చేసాం. హెచ్‌జీఎస్టీ కూడా చేయాలి కదా! పాస్. హెచ్‌జీఎస్టీ అంటే చాలా మంది చేసుకొనుంటారు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఓకే. సేమ్ పేరు ఇవ్వకుండా మనకు నచ్చిన మన కంపెనీ పేరు పెట్టాం స్టార్టింగ్‌లో. సేవ్. నెక్స్ట్ పాస్. ఇప్పుడు నేను ఇన్‌పుట్‌కి చేశాను. మీరు అవుట్‌పుట్ కూడా చేయొచ్చు.
ఓకే. సో అవుట్‌పుట్ సీజీఎస్టీ, అవుట్‌పుట్ హెచ్‌జీఎస్టీ, అవుట్‌పుట్ తర్వాత ఐజీఎస్టీ అని మీరు కస్టమర్‌కి సంబంధించి కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను వెండర్‌కి సంబంధించి చేశా. మీరు కస్టమర్‌కి సంబంధించి మీరు చేసుకోవాలి. మొత్తం 6 వస్తాయి. రాసుకోవాలి గుర్తున్న వాటిని. సి పాస్, ఎస్ పాస్, ఐ పాస్ అంటే ఐజీఎస్టీ, సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ అని అర్థం. నెక్స్ట్ క్రియేట్ అకౌంట్ కీస్ చూసామా? ఇది వెండర్‌కి సంబంధించి. అదే కస్టమర్‌కి సంబంధించి కూడా మళ్ళీ 3 వస్తాయి. ఓబీసీఎల్, యాసెట్, ఓబీసీఎల్. న్యూ ఎంట్రీస్. సో 3 డిజిట్స్‌తో చేసుకోవాలి. మన కంపెనీ పేరు పాస్ కదా! ఫాస్ట్ ట్రాక్ PA1 ఇస్తా. టాక్స్ టైప్ ఇన్‌పుట్‌కి సంబంధించి కాబట్టి సెకండ్ 2 తీసుకోవాలి. అవుట్‌పుట్ అయితే 1 తీసుకోవాలి. పోస్టింగ్ ఇండికేటర్. సెకండ్ సెపరేట్ లైన్ ఐటెమ్. ఓకే. సేవ్. ఓకే. నెక్స్ట్ FA2 పాస్ 1. నెక్స్ట్ పాస్ 3. ఓకే. ఇలా 3 చేసుకోవాలి. గుర్తుండాలి. ఫస్ట్ టైమ్ చేస్తున్నారు కాబట్టి మీకు గుర్తుండవనమాట. ప్రతీది రాసుకోవాలి. నెక్స్ట్ చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. ఓబీవైజెడ్. ప్రొసీజర్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ న్యూ ఎంట్రీస్. టాక్స్ ప్రొసీజర్ క్రియేట్ చేసుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ కదా మంది. ఫాస్ట్ ట్యాక్స్ అని ఇస్తాను. టాక్స్ ప్రొసీజర్ ఫర్ ఫాస్ట్ ట్రాక్. సేవ్ చేయండి. దీన్ని సెలెక్షన్ చేసుకొని కంట్రోల్‌లోకి వెళ్ళాలి. తర్వాత న్యూ ఎంట్రీస్‌లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెటప్ చేసుకోవాలి. మినిమమ్ అమౌంట్ ఒక వెండర్‌కి కానీ, కస్టమర్‌కి గాని బేస్ అమౌంట్ ఎంత ఉండాలి? బేసిక్ అమౌంట్ ఉండాలి. దాని మీద టాక్స్ ఏ విధంగా సెటప్ చేయాలి అనేది ఇక్కడ టాక్స్ ప్రొసీజర్‌లో మనం చూస్తాం. ఓకే. సో ఇక్కడ చూడండి. లైక్ స్టెప్ 10 ఇస్తున్నాను. జస్ట్ నార్మల్ క్యాజువల్ నంబర్ అన్నమాట ఇది. ఒక ప్రొసీజర్ అవ్వడానికి. బేస్ అమౌంట్. బేస్ అమౌంట్ ఉంటది చూడండి.
బిఏఎస్పి బేస్ అమౌంట్. సో తర్వాత నువ్వు ఏవైతే ట్యాక్సెస్ క్రియేట్ చేసి ఉంటావో సి పాస్, ఎస్ పాస్, ఐస్ పాస్ అనేది అవి గడించుకోవాలి. ఫ్రమ్ ఎంత నెంబర్ నుంచి లిమిట్ అమౌంట్ అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా. అకౌంట్ కీస్ FA1, FA2, FA3. ఎంట్రీ 1 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా సెటప్ చేసుకోవాలి. అదే అదర్ లైక్ ఇది వెండర్కి సంబంధించింది. అదే కస్టమర్కి సంబంధించి 50, 60, 70. ఇక్కడ ఐజిఎస్టీ, ఇక్కడ అవుట్పుట్ ఐసిజిఎస్టీ, అవుట్పుట్ హెచ్జిఎస్టీ, అవుట్పుట్ ఐజిఎస్టీ వస్తుంది. ఇక్కడ ఒక 3 ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. FA4, FA5, FA6. అంతే. నెక్స్ట్ నెక్స్ట్ ఓబిబిజి. ఇప్పుడు మన ట్యాక్స్ ఏదైతే క్రియేట్ చేస్తామో దానికి అసైన్ చేయాలి. ఇక నా ప్రీవియస్ కంపెనీది ఉంది, అది తీసేసి ప్రజెంట్ ట్యాక్స్ కంపెనీది పెట్టాలి. ఫాస్ట్ ట్యాక్స్ సేవ్. నెక్స్ట్ FTXP ట్యాక్స్ కోర్స్, ఇవి ఇంపార్టెంట్. క్లాస్ FTXP 2 డిజిట్స్ తో క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఫాస్ట్ ట్యాగ్ కదా మంది, F1 పెట్టాలి. ఇన్పుట్ CGST, HGST ట్యాక్స్ టైప్. సో ఇన్పుట్ అయితే బి, అవుట్పుట్ అయితే ఏ. 6%, 6%, 12% ట్యాక్స్ అనుకోండి, దాని 6 అనుకోండి. నువ్వు ట్యాక్స్ ప్రొసీజర్ ఏదైతే అక్కడ పైన సెటప్ చేసి ఉంటావో అది ఈ ప్లేస్ లోకి వస్తుంది. చూడు, ఎంటర్ ఇవ్వండి. సెక్ F1, నెక్స్ట్ F2. F1, F2. సో తర్వాత క్రియేట్ GL అకౌంట్స్, FS00. కరెంట్ అసెట్స్ లో పెట్టి క్రియేట్ చేయాలి. కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇవ్వాలి. ఇన్పుట్ CGST.
control data, INR, tax category. సో అక్కడ క్రియేట్ చేసి ఇక్కడ వచ్చిండే పాస్వర్డ్ ఇన్పుట్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఇది తీసేయండి. లైన్ ఐటెం డిస్ప్లే 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 సేవ్ చేయాలి. నెక్స్ట్ ఇన్పుట్ హెచ్జిఎస్టీ ఇంకా రిమైనింగ్ సేమ్ రెండింటికి ఒకటే కదా, సిజిఎస్టీ హెచ్జిఎస్టీకి ఎఫ్ అని వస్తుంది. ఇంకా రిమైనింగ్ అనేది సేమ్. నెక్స్ట్ ఐజిఎస్టీ, అదర్ స్టేట్ అయితే ఐజిఎస్టీ. అప్పుడు ఇక్కడ మారుతుంది ట్యాక్స్ కేటగిరీ F2. తర్వాత OB40, తర్వాత పర్చేజ్ కూడా మనం మార్చుకోవాలి సార్. ఆల్ ట్యాక్సెస్ పెట్టాలి, జస్ట్ ఎడిట్ చేసుకోవాలి. పర్చేజ్ వచ్చేసి ట్యాక్స్ కేటగిరీ ఇవ్వాలి. ఆల్ ట్యాక్స్ టైప్స్ అవ్వాలి. నెక్స్ట్ అసైన్ చేయాలి OB40. నెక్స్ట్ OB40 కూడా దాంట్లో అసైన్ చేయాలి. ఓకే, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కదమండి, అవి కనుక్కోవాలి. FA1, FA2, FA3 ఉంది కదా, ఇక్కడ ఆల్ఫాబెట్ లో చూసుకోండి. ఇప్పుడు ఏ ఉంది, బి అయిపోయింది, సి అయిపోయింది, ఇప్పుడు డి, ఈ. ఇప్పుడు మనకి ఇక్కడ ఉంటాయి FA1, FA2 ఉన్నాయి ఇక్కడ. FA1, FA2, FA3, పాస్ 1, పాస్ 2, పాస్ 3, వీటిని ఓపెన్ చేయాలి. పోస్టింగ్ ఫీస్ ఫస్ట్ నో ఇవ్వండి. డెబిట్ 40, క్రెడిట్ 50. రూల్స్ ఎస్, సేవ్ ఎస్. ఇక్కడ ఇన్పుట్ సిజిఎస్టీ, ఇప్పుడు జిఎల్స్ క్రియేషన్ చేసావు కదా, అది ఇక్కడ ఇవ్వాలి. ఇన్పుట్ సిజిఎస్టీ సేవ్ చేయాలి. బ్యాక్.
ఫస్ట్ నో ఇవ్వండి. ఇన్పుట్ జిఎస్టీ. తర్వాత SM30. మెయింటైన్. OB40 అయిపోయిందా? SM30నా? ఫస్ట్ టేబుల్ చూడండి. దీన్ని టైప్ చేయండి. మెయింటైన్. పొజిషన్ కంపెనీ కోడ్ ఇవ్వండి. న్యూ ఎంట్రీస్. క్లాస్ 1. ట్యాక్స్ కోడ్ ఏమి ఇచ్చాం మనం? F1. క్లాస్ 1. F2. సేవ్ చేయాలి. అమ్మా ఈ విధంగా ఇక్కడ వరకు జిఎస్టికి సంబంధించిన కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్ గా చేసాం. ఫ్రమ్ టుమారో మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా చేయాలి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఏ విధంగా చేయాలనేది టుమారో క్లాస్ లో డిస్కస్ చేస్తాం. జిఎస్టి ఇన్వాయిసెస్ ని ఏపీపీ ద్వారా ఎలా క్లియర్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేస్తాము. ఓకే, సో దీని టీడీఎస్, ఈరోజు జిఎస్టి, ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, 1-2 సార్లు వీడియో చూడాలి, నిదానంగా చేయాలి. ఓకేనా? డన్ గైస్. జస్విత చేస్తున్నావా? ప్రదీప్, లస్య చేస్తున్నారు మనం? Yes, sir. బై. పీడిఎఫ్ గ్రూప్ లో వేస్తాను చూడండి.